దేవునికి స్తోత్రం. ఏదైనా సర్వశక్తిమంతుడైన దేవాదేవుడైన యెహోవా మహోన్నతమైన వాగ్దానం. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. కీర్తన గ్రంథం 18:1. ప్రియా సర్వశక్తిమంతుడైన దేవాదేవుని బిడ్డలారా, ఉన్నతుడు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాను. మన అంతరంగ పురుషుల్లో బలమును శక్తియు పొందుటకు ఏకాంత ప్రార్థన ఎంతో అవసరం. ఎంతగా మనం దేవుని సన్నిధిలో వేచి ఉన్నామో అంతగా శక్తి పొందుదాం దేవుని బిడ్డలారా. నేడు చాలామంది ఆత్మవరములు గల సేవకుల చేత ప్రార్థన చేయించుకుంటే చాలని తలంచుతున్నారు. వారు శిరస్సుపై చేతులు ఉంచిన వెంటనే దైవశక్తి దిగివచ్చును, ఆత్మవరం లభించును అని నమ్ముచున్నారు. అది నిజమే. అపోస్తలుడైన పౌలు చేతులుంచినప్పుడు చాలామంది అభిషేకం పొందారు. అయితే పొందిన బలమును అభిషేకమును కాపాడుకుంటకు ఏకాంత ప్రార్థన ఎంతో అవసరం. జీవగల దేవుని బిడ్డలారా, ఏకాంతముగా మనం ప్రార్థించాలి. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. అవును, దేవుని మనం ప్రేమించాలి. మీరు పరిశుద్ధుల జీవితంలో పరిశీలించి చూడండి. వారు ఏకాంతంగా దేవాదేవునితో సంభాషించి ప్రార్థనలో పోరాడి బలమును శక్తిని పొందారు. దేవుని బిడ్డలారా, నేను తెల్లవారుజామున 2 గంటలు దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించని పక్షంన అపవాది నన్ను జయించుచున్నాడు అని ఒక భక్తుడు తెలియజేస్తున్నాడు. జీవగల దేవుని బిడ్డలారా, మన దేవుడికి మనం స్తుతించి మహింపరిచి గణపరిచి ఆరాధించి మనం ప్రార్థిస్తే మన ప్రార్థనకి ప్రతిఫలం ఇచ్చి పరిశుద్ధాత్మ అధికారంతో అభిషేకంతో ఆ పరిశుద్ధాత్మ దేవుడు తన కృపలో మనం బలపరచగల సర్వశక్తిమంతుడు. దేవుని బిడ్డలారా, నీ ఉదయకాలమున ప్రార్థించినట్లా పరిశుద్ధాత్మ శక్తి నిన్ను నింపుచూ ఉండును. నీవు బలంపై బలమును పొందెదవు. ప్రభు కొరకు ఎదురుచూచువారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురురని దేవుడి వాక్యం మనకి తెలియజేస్తుంది. దేవుని ప్రార్థించేవారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేయుదురు. వారిలో ప్రతివాడు సియోనులో దేవుని సన్నిధిని కనపడును. దేవుని బిడ్డలారా, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించున్నాను. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుని మనం ప్రేమించి మహింపరిచి గణపరిచి ప్రార్థిందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకి అండగా దండగా ఉండి మనకి విజయవంతమైన ప్రతి ఆత్మకార్యం మన పట్ల జరిగించగల అద్వితీయ దేవుడు మన యేసయ్య. ఆ దేవాదేవుడికి మహిమార్థంగా మనకు ఆశీర్వాదకరంగా ఆయన్ని ప్రేమించి ప్రార్థన చేద్దాం. ప్రేమించి వాక్యాన్ని చదువుదాం. ప్రేమించి వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం. పరిశుద్ధాత్మ దేవుని కృప మనతో ఉండేలాగా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడైన మా ప్రియ పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి నీకు స్తోత్రాలు నా అధిపతి. దేవా, మీ కృపాక్షమ కృపాస్తం మాకు దయచేసి, యెహోవా నా బలమా, నిన్ను ప్రేమించుచున్నామయ్యా. నీ కృపచమును నన్ను బలపరిచినైనా నయన మమ్మల్నినైనా పరిపూర్ణంగా సంపూర్ణంగా మీరు చేసి విజయవంతన ప్రతి మీ ఆత్మకార్యం మా పట్ల జరిగించి మాకందరికీ జయ విజయం అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ మాకందరికీ జయ విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.